సో ఇప్పుడు ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే దాన్ని ఈక్వల్ టు 0 పెట్టుకుంటే మనకి రూట్స్ ఏమొస్తున్నాయి. లెట్ us నాట్ ఫైండ్ ఎగ్జాక్ట్ వాల్యూస్, బట్ అప్రాక్సిమేట్లీ ఆ వాల్యూస్ ఏంటి ఒక రఫ్ ఐడియా రానివ్వండి. x ఈజ్ ఈక్వల్ టు -b అంటాం కదా, సో -4 ప్లస్ ఆర్ మైనస్ అంటాము. సో ఒక రూట్ ఏమో ప్లస్, ఓకే, దెన్ రూట్ ఆఫ్ SQRT b స్క్వేర్ అంటే 16 మైనస్ 4ac, సో ఇట్ విల్ బికమ్ ప్లస్ 4ac అంటే 4 2 8 8 3 24, సో 24 the whole thing divided by 2a, so by 4, let me write by 2a అంటే అది మనకి 4 అని వచ్చింది. ఓకే రైట్. సో ఇప్పుడు అట్లాగే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, ఇంకొక రూట్ వస్తుంది, విచ్ ఐ విల్ రైట్ యాజ్ అనదర్ రూట్. ఇది లెట్ మీ కాల్ యాజ్ x1 అండ్ లెట్ మీ కాల్ x2 ఈజ్ ఈక్వల్ టు ఇంకొక రూట్ రాసుకుంటాం. ఓకే, రఫ్లీ ఈ వాల్యూ ఎంత అని చూస్తే మనకి √40. సో మీ దగ్గర కూడా పేపర్ పెన్ ఉంది, నా దగ్గర కూడా పేపర్ పెన్ ఉంది. సో ఒకసారి దాని వాల్యూ ఎంత అని రాసుకుంటే -4 ప్లస్ ఆర్ మైనస్ √40. √40ని 4 బయటికి తీస్తా. 4 బయటికి తీస్తే ఐ విల్ గెట్ 2, ఇన్సైడ్ ఐ విల్ గెట్ 40 అంటే లోపల 10 ఉన్నట్టు, బై 4 ఉంది. సో ఇట్ ఈస్ లైక్ -2 ప్లస్ √10/2, ఇంకొకటేమో -2 మైనస్ √10/2. ఓకే, సో అప్రాక్సిమేట్లీ ఆ వాల్యూ ఎంత అని రాస్తున్నా, -2 ప్లస్ √10. √10 వాల్యూ అప్రాక్సిమేట్లీ సపోజ్ 3.3 అనుకుంటే రఫ్లీగా, ఓకేనా. సో 3.3 -2 అంటే 1.3/2 అనేది ఒక రూట్, అట్లాగే -5.3/2 అనేది ఇంకొక రూట్, ఓకేనా. తర్వాత మనకి సో అట్లా 2 రూట్స్ వచ్చాయి, 1.3/2 ఒకటి, -5.3/2 ఒకటి, అప్రాక్సిమేట్ వాల్యూస్. ఇప్పుడు మనకి నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ సెకండ్ డెరివేటివ్ ఆల్వేస్ పాజిటివ్ వచ్చింది. అంటే ఏంటి, దిస్ ఫంక్షన్ విల్ హ్యావ్ మినిమం అని అర్థం. దిస్ ఫంక్షన్ విల్ హ్యావ్ మినిమం అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఆ బొమ్మకి ఇస్తాను, ఓకేనా. సో ఆల్వేస్ మినిమం ఉంటుంది. సో లెట్ మీ డ్రా దట్ గ్రాఫ్ నౌ. లెట్ మీ టేక్ సమ్ అదర్ కలర్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ నౌ. ఇక్కడ గీస్తున్నా, మనకి ఒక రూట్ -5.3/2, ఓకేనా. అంటే ఓకే, సో దట్ విల్ బి సమ్వేర్ హియర్ నెగిటివ్లో, అండ్ ఇంకోటేమో 1.3/2 అంటే పాజిటివ్లో సమ్వేర్ హియర్. అండ్ మనం ఆల్రెడీ చూసాము సెకండ్ డెరివేటివ్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్, అంటే దానికి మినిమం ఉంటుంది అని తెలుసు. అంటే బొమ్మ షేప్ కంపల్సరీగా ఇప్పుడు కూడా సంథింగ్ లైక్ దిస్ ఉండాలి, ఓకే ఓకే, ఇలా ఉండాలి. సో ఇప్పుడు మనం ఏమనొచ్చు క్లియర్గా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చూసినప్పుడు వెన్ ఎవర్ యు ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ దిస్ రూట్, ఈ రూట్కి లెఫ్ట్ వైపు ఉన్నప్పుడల్లా కూడా ద షేప్ ఈజ్, ఓకేనా, అటు చూసినా, ఓకేనా, రైట్, వెన్ ఎవర్ యూ సీ, అట్లాగే రైట్ సైడ్ ఆఫ్ దిస్ రూట్ ఇట్ ఈజ్ కాన్వెక్స్, అండ్ బిట్వీన్ దీస్ టూ రూట్స్ ఇట్ లుక్స్ లైక్ కాన్కేవ్. ఇది మనం చెప్పాల్సిన ఆన్సర్ ఇక్కడ. అర్థమైందా? ఈజ్ దట్ ఓకే? Okay, sir. రైట్, యా, It means that we can't చెప్పండి. find anything from the second derivative, sir. ఏంటంటావు? సెకండ్ డెరివేటివ్ యూజ్ అయింది కదా, సెకండ్ డెరివేటివ్ నీకు చాలా యూజ్ Yes, అయింది. sir. సెకండ్ డెరివేటివ్ని బట్టే నీకు అది మినిమం ఉందని తెలిసింది. అప్పుడు నువ్వు గ్రాఫ్ ఎలా ఉంటుందని ఒక ఎస్టిమేషన్కి రాగలిగావు. అండ్ దెన్ ఆఫ్టర్ సీయింగ్ ద గ్రాఫ్ యూ ఆర్ ఏబుల్ టు టెల్ విచ్ సైడ్ ఈస్ కాన్వెక్స్ అండ్ విచ్ సైడ్ ఈస్ కాన్కేవ్. సార్ ఎగ్జాక్ట్లీ ఇదే కేస్ కి సెకండ్ డెరివేటివ్ నెగిటివ్ వచ్చి ఉంటే అదే పాయింట్స్ ని పాస్ అయ్యి కిందకి వచ్చేది కదా గ్రాఫ్. ఒకవేళ సెకండ్ డెరివేటివ్ నెగిటివ్ అయ్యి ఉంటే అప్పుడు నీ బొమ్మ ఇలా ఉండేది. ఓకే, జస్ట్ లెట్ మీ డ్రా. పాస్ టు సేమ్ పాయింట్. యా, అప్పుడు నీకు సమ్వేర్ ఇలా వచ్చేది. సార్ లైక్ ఆ గ్రాఫ్ అనేది అప్వర్డ్ ఉందా డౌన్వర్డ్ ఉందండి, దాని యొక్క ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పొచ్చు సార్. ఏమంటావు? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్.
కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ని బట్టి డైరెక్ట్ గా చెప్పడం కుదరదయ్యా, ఎందుకంటే మైనస్ నో అంటే నాట్ ఐ డోంట్. ఒక నిమిషం. ఓకే, సరే, నీ పాయింట్ ఏంటంటే సెకండరీ చేసినప్పుడు ఓన్లీ ఎక్స్ స్క్వేర్ కోషంటే బతుకుతుంది కదా అని. యూ మీన్ టు సే దట్. ఇఫ్ సేమ్ ఓకే ఎక్స్ప్రెషన్ లో -2x² ఉంటే ఓకే ఓకే మనకి సరే ఆపోజిట్ లో వచ్చే ఛాన్స్ ఉంది. సరే సరే ఓకే, అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నువ్వు చెప్పిన అది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే సపోజ్ నువ్వు చెప్పిన ఓకే ఆ పాయింట్ బాగానే ఉంది నువ్వు చెప్పిన పాయింట్, బట్ హౌ యు ఆర్ రైటింగ్ ద ఈక్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే కొంతమంది సమ్ పీపుల్ మే రైట్ లైక్ దిస్. ఒక నిమిషం ఇక్కడ రాస్తాను. అవును సార్, మైనస్ మల్టిప్లై త్రూ అవుట్ ద ఈక్వేషన్. అట్లా మైనస్ మల్టిప్లై చేసి రాశారు అనుకో, యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఆల్వేస్ బెటర్ టు, నువ్వు చెప్పిన పాయింట్ బాగానే ఉంది కానీ సపోజ్ సమ్మన్ హ్యాస్ రిటర్న్ లైక్ దిస్, ఇలా ఈక్వేషన్ ఇచ్చి ఉంటే దట్స్ సంథింగ్. అలా కాకుండా వాళ్ళు ఇవ్వడమే నీకు ఇలా ఇచ్చారు అనుకో, ఇక్కడ మైనస్ పెట్టి, అప్పుడు యూ షుడ్ నాట్ సింప్లీ బ్లైండ్లీ టేక్ ఇక్కడ మైనస్ ఉంది కదా కాబట్టి నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్ అక్కడ పనిచేయదు. అర్థమవుతుందా? అంటే కేర్ఫుల్ గా ఉండాలి. మ్యాథమెటికల్ కాంట్రడిక్షన్ రెండు సేమ్ కదా. రెండు నేను అనేది అదేనయ్యా, అంటే నువ్వు రెండు నేను అదే చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ మైనస్ ఉంది కదా, ఇప్పుడు ఈ జస్ట్ నువ్వు డైరెక్ట్ అంటే రైట్ సైడ్ మైనస్ అయింది, ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, దీన్ని ఇక్కడ మైనస్ ఎలిమినేట్ చేసేసుకోవాలి. అంటే యూ ఆల్వేస్ వాంట్ y ఈజ్ ఈక్వల్ టు వాట్, యూ డోంట్ వాంట్ వాట్ ఈజ్ మైనస్ y ఈక్వల్ టు. అవును సార్, అవును. y ఈజ్ ఈక్వల్ టు వాట్ అని రాసుకున్నాక అప్పుడు నువ్వు చూసుకో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. స్టాండర్డ్ ఫామ్ కన్వర్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకున్నాక అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటో చూసుకో. అది ఓకేనా, రైట్. అట్లా అప్పుడు ఓకే. అంతేగాని బ్లైండ్ గా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను వెంటనే చెప్పేయకూడదు, అది నేను అనేది. ఎందుకంటే రైట్ సైడ్ నీకు మైనస్ అయ్యింది, వై లేదు, అట్లా అది పాయింట్. ఓకే ఫైన్, సరే చెప్పండి. ఇక్కడ మనం ఎప్పుడైనా రూట్స్ కి ఎక్స్ట్రీమ్ సైడ్ లో ఉండి చూసినప్పుడు అది ఆల్వేస్ కాన్వెక్స్ అవుతుంటుంది సార్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వాట్ ఆర్ ద పాసిబిలిటీస్, లెట్ us ట్రై టు డ్రా, అప్పుడు క్లారిటీ వస్తుంది. లెట్ us ట్రై టు డ్రా ఆల్ పాసిబిలిటీస్. అందుకనే మీకు నేను ఫస్ట్ స్టాండర్డ్ పారాబోలా గీసింది. అందుకే స్టాండర్డ్ పారాబోలా గీయడంలో ఉద్దేశం ఏంటి, మనకు అక్కడ ఒక రూటే ఉంది. ఐ హావ్ డ్రాన్ దిస్ స్టాండర్డ్ పారాబోలా. స్టాండర్డ్ పారాబోలాలో ఒక రూటే ఉంది. ఒక రూటే ఉన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి చూసినా కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ నిలబడి చూసినా కూడా నీకు అది కాన్వెక్స్ లో కనబడ్డది. ఓకేనా, రైట్. టువర్డ్ ద ఎక్స్ యాక్సిస్ అంటే ఆరిజిన్ దగ్గర ఇట్ ఈస్ జస్ట్ డైరెక్ట్లీ టచింగ్ ద ఆరిజిన్ వదిలేస్తే వేరే ఎక్కడ నిలబడి చూసినా నీకు అది కాన్వెక్స్ ఉందని క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే నేను ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ లెవెల్లో మనకున్న నెక్స్ట్ ఏమవ్వచ్చు అంటే అది రెండు చోట్ల కట్ అవ్వచ్చు ఇలా, లేకపోతే రెండు చోట్ల కట్ అవ్వచ్చు ఇలా, లేదా అసలే కట్ కాకుండా కూడా ఉండొచ్చు ఇట్లా గాలిలో ఇలా ఉండొచ్చు, లేదా మళ్ళీ ఇంకా ఇలా సపోజ్ లెట్ మీ సే ఇలా. ఓకేనా, సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ విచ్ వీ హ్యావ్. సో నేనేమంటున్నా అంటే ఏ కేసులో అయినా మనం రూట్స్ కి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఖచ్చితంగా అది కాన్వెక్స్ ఉంటుంది అని అనుకుంటున్నా. ఓకే, అదనే ఇష్యూ. ఓకే, లెట్ us see. ఓకే ఓకే, ఇప్పుడు సపోజ్ అంటే రూట్స్ కనుక ఉంటే, ఇఫ్ ద రూట్స్ ఆర్ రూట్స్ అంటూ ఉంటే అప్పుడు నువ్వేమంటావు అంటే యూ వాంట్ టు మేక్ సమ్ జనరలైజ్డ్ పాయింట్. ఆ రూట్ కి కంప్లీట్ లెఫ్ట్ తీసుకుంటే అంటే లోయెస్ట్ రూట్ కన్నా కంప్లీట్ లెఫ్ట్ లో ఎప్పుడు చూసుకున్నా అది కాన్వెక్స్ ఉంది. అట్లాగే హైయెస్ట్ రూట్ కి కంప్లీట్ రైట్ తీసుకుంటే కూడా అది కాన్వెక్స్ ఉంది అంటే దట్ ఈస్ వాట్ యు వాంట్ స్టేట్మెంట్. అది జనరల్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చా అని అడుగుతున్నావు. ఓకే, సో అండ్ బిట్వీన్ ద రూట్స్ అది ఎప్పుడు చూసుకున్నా కూడా కాన్కేవే ఉంటది. దట్ ఈస్ వాట్ యు వాంట్ టు మేక్ ఏ జనరల్ స్టేట్మెంట్. అంతే కదా? ఓకే రైట్, బాగుంది. ఎవరి పాయింట్ చెప్పింది? నేను సార్. ఎవరు, భానువా సత్యనా? సత్య. ఓకే రైట్, సరేనయ్యా రాసుకో సత్య కనుక్కున్న విషయం అని చెప్పి. రైట్ రైట్, ఓకే, గుడ్ అబ్జర్వేషన్ సరేనా, రైట్. బట్ అంటే కన్నా ఎప్పుడు అజ్యూమింగ్ దట్ ద రూట్స్ ఆర్ యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ రూట్స్ ఎగ్జిస్ట్ అండ్ ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా, రైట్. సరే, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్దాము. సార్ ఈ మినిమా క్వశ్చన్ ఒకటి చెప్పేంటో.
డైరెక్ట్ ఫార్ములా ఉంది సార్, 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అంట. ఏంటిది ఏంటది? మినిమం వాల్యూ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అవును, అంతే కదా. సి ఒక నిమిషం చూడు, అన్ని ఫార్ములా బట్టి కొట్ట, ఒక నిమిషం. సి అన్ని ఫార్ములాలు బట్టి కొట్టకూడదు. సరే చెప్పు ఒకసారి ఫార్ములా చెప్పి ఇక్కడ రాస్తా. జస్ట్ మినిట్, ఒక నిమిషం. 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. ఒక నిమిషం. లెట్ మీ గో టు దట్. ఒక నిమిషం, నోట్ ప్యాడ్ ఫైల్ లోకి వెళ్తా. నోట్ ప్యాడ్ ఫైల్ లోకి వెళ్ళినాక ఇప్పుడు చెప్పు. 4ac మైనస్ 4ac మైనస్ బి స్క్వేర్ ఓకే, ఎంటైర్ థింగ్ డివైడెడ్ బై 4a. రైట్, ఓకే. సరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్తా చూడు. ఇది ఎక్కడి నుంచో గాలి నుంచి రాలేదు, వెరీ ఈజీ. బై 4a. yes sir. యా, ఇది ఎట్లా వచ్చింది అంటే, లెట్ us గో టు ద యాక్చువల్ ఫార్ములా. మనకి రూట్స్ ఉన్నాయి కదా, రూట్స్ లో ఏముంది ఫార్ములా? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్, అదంతా ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములాలో ఒకసారి ఆ ఫార్ములా రాసుకుంటే, ఎస్క్యూఆర్టీ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అంటాం, రైట్? 2a, ఓకేనా? ఒకసారి ప్లస్ తో ఒకసారి మైనస్ తో. ఓకే, ఇప్పుడు అయితే ఇదంతా ఎప్పుడు వీఆర్ అజ్యూమింగ్ ద ఈక్వేషన్ ఈజ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనుకున్నప్పుడు, ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తాము అసలు అంటే, ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఫార్ములా బై హార్ట్ చేసినట్టు కాకుండా ఫార్ములా ఎందుకు వచ్చింది చూసుకుంటే, మనం దీన్ని ఫస్ట్ f(x) అనుకుందాం. అండ్ లెట్ us ఫైండ్ అవుట్ దట్, లెట్ us డిరైవ్ దట్ ఫార్ములా. f'(x) చేస్తాం మనం, రైట్? f'(x) చేస్తే యు గాట్ 2ax ప్లస్ b. సో క్రిటికల్ పాయింట్ ఏంటంటే, x is equal to minus b by 2a is the critical value of f(x), critical value of f(x). f(x) is equal to 0. critical value of f(x) equal to 0 ఏంటయ్యా అంటే ఇది, ఓకేనా? yes sir. ఓకే, సో ఇప్పుడు f'(x) చేస్తే ఈక్వల్ టు 2a అని వచ్చింది. వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ, ఇఫ్ a is greater than 0, సపోజ్ మనము అంటే a greater than 0 పెట్టుకోవచ్చు, a less than 0 కూడా పెట్టుకొని చేయొచ్చు. సపోజ్ ఇఫ్ a is greater than 0, then this second derivative is always greater than 0. okay, and then we can say it will have minimum. Okay, then f(x) will always be minimum. మనం నెక్స్ట్ టైం కావాలంటే a less than 0 పెట్టుకొని చేద్దాం, అప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ మాక్సిమం వస్తుంది. ఎస్ బి మినిమం. అండ్ దట్ మినిమం వాల్యూ ఎలా వస్తుంది అంటే, యూ హావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ బ్యాక్, మైనస్ బి బై అని మళ్ళీ వెనక్కి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే f(x) లో మనకి a టైమ్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత ఇప్పుడు? మైనస్ b square by 4a square. yeah, so let me say b square by 4a square. okay, తర్వాత ప్లస్ bx అన్నప్పుడు మైనస్ b ఇంటూ మైనస్ b by 2a ప్లస్ c అని ఉంది. ఇప్పుడు ఇంత వచ్చింది. దీన్ని మనం కొంచెము ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో చూడండి, ఫస్ట్ టర్మ్ లో కింద a స్క్వేర్ ఉంది, పైన a ఉంది. యా, సో ఒకసారి మనం జాగ్రత్తగా దాన్ని ప్రాసెస్ చేస్తే మనకి b స్క్వేర్ బై 4a వస్తుంది. అక్కడ మైనస్ బై 2a మైనస్ b స్క్వేర్ బై 2a. సో ఇప్పుడు ఈ 2a ఉంది కదా, నేను ఇక్కడ ఏం చేస్తాను అబ్జర్వ్ చేయండి. కింద 2a నేను 4a రాస్తాను, అప్పుడు పైన నేను 2 మల్టిప్లై చేస్తాను. అంటే పైన కింద 2 తో మల్టిప్లై చేసిన ఆ సెకండ్ టర్మ్ ని, ప్లస్ c ఉంది, ప్లస్ 4ac by 4a. ఇట్లా ఉంది ఇప్పుడు. ఓకే, సో ఇట్లా ఉంది ఇప్పుడు. ఓకే, రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూస్తే, దిస్ ఈజ్ నథింగ్ బట్ c మైనస్
b square by 4a. 4a. Yeah, b square by 4a. ఇప్పుడు దీన్ని మనము ఇంకా ఎల్సిఎం తీసుకొని చేస్తే మీరు చెప్పిన ఫార్ములా వచ్చింది. ఓకేనా? సరే, యా రైట్. అంటే మనం ఏం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా ఎన్నని బై హార్ట్ చేసుకుంటూ కూర్చుంటాం ఫార్ములాస్. దట్ ఇస్ ద క్వశ్చన్. ఓకేనా? సో ప్రాసెస్ తెలుసుకొని ఉండడం అనేది ఇంపార్టెంట్. సరే, ఫైన్, రైట్. సరే, ఇంకో లెక్కలోకి వెళ్దాం. అంటే మొత్తానికి ఇక్కడ ఈ క్వశ్చన్స్లోకి ఎందుకు దిగాము అంటే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఎంసెట్ ఎగ్జామ్లో అడుగుతాడని చెప్పలేదు. అడుగుతాడో అడగడో, కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్పాను. సరేనా? సరే, ఇంకో క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం చూడాల్సింది ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసామని కాదు, చేసిన క్వశ్చన్స్ కొన్ని అయినా అందులో ఎన్ని కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేస్తున్నాం. ఇంపార్టెంట్. చేసేది 1 క్వశ్చన్ అయినా 1 క్వశ్చన్లో వీఆర్ కవరింగ్ 2-3 మోర్ కాన్సెప్ట్స్ దాన్ యూజువల్. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని చూడాలి. ఓకేనా? అండ్ ఒకసారి మన క్లారిటీ వస్తే ఇంకా జీవితం అంతా క్లారిటీ ఉన్నట్టే కదా దీని మీద. అలా కాకుండా ఇప్పుడు ఏదో పైపైన చదివేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఎగ్జామ్ మళ్ళీ చదివి, మళ్ళీ ఎగ్జామ్ అంటే మళ్ళీ చదివి, అది 10 సార్లు చదువుతాము, మళ్ళీ ఏది గుర్తుండదు అన్నట్టు కాకుండా ఒకసారి పర్ఫెక్ట్గా మళ్ళీ ఎప్పటికి గుర్తుండేటట్టుగా అట్లా చదివే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికి. రైట్. సరే, సో ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ రూట్స్ ఆఫ్ ద polynomial. Find the number of the positive roots of the polynomial x power 5, okay, minus జాగ్రత్త చూడండి, x power 5 plus 5x power 4 plus 10x cube plus 10x square plus 5x plus 1 equal to 0. Find the positive roots of the, find the number of positive roots. వాడు రూట్స్ కనుక్కోమనట్లేదు, ఎన్ని పాజిటివ్ రూట్స్ ఉన్నాయి కనుక్కోమంటున్నాడు అంతే. ఓకేనా? Sir, is it related to Descartes' sign rule? అబ్బో, సరే, అదేంటో చెప్పావు. వెరీ గుడ్, బాగా ఐడెంటిఫై చేసావు, బాగా చెప్పావు. కానీ అదేంటి అది చెప్పు. గుర్తులేదు సార్, ఆ కాన్సెప్ట్ గుర్తులేదు. అదే అందుకని అడిగింది. సో జనం ఏంటంటే పేర్లు గుర్తు పెట్టుకున్నారు. సరే, రైట్, గుడ్. ఎనీ ఆ మాత్రం రైట్, ఓకే ఓకే. సో చూద్దాం, మంచిది, ఓకే. కనీసం ఆ మాత్రం గుర్తుంది, వెరీ గుడ్. సో లెట్ us go and see. అందుకనే తెస్తున్నాను అనమాట కొత్త కొత్త క్వశ్చన్స్, పనికొచ్చే క్వశ్చన్స్, ఆలోచింపజేసే క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్క్రీన్ కొంచెం పెద్ద సైజ్ పెంచుకోవాలి. స్క్రీన్ పెంచుకొని let us now discuss. దీన్ని కొంచెం పెంచుకొని స్క్రీన్, రైట్. ఇప్పుడు రాద్దాం. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లోకి ఒకసారి వెళ్దాం. ఓకేనా? ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో let us call that as జనరలైజ్డ్ గా చెప్తాను, f of x అనుకుందాం. ఓకేనా? f of x equal to 0. ఇందులో మనం ఏం చేయాలంటే, ఒక నిమిషం రికార్డింగ్ అవుతుంది, ఒకసారి చెక్ చేస్తా. యా. సో ఇందులో మనం ఏం చేయాలంటే, see the number of sign changes. ఇప్పుడు ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కోఎఫిషియంట్ 1, x పవర్ 5 కోఎఫిషియంట్ 1. ఒక నిమిషం, x పవర్ కోఎఫిషియంట్ 1 అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు x పవర్ 5 కోఎఫిషియంట్ నుంచి x పవర్ 4 కోఎఫిషియంట్కి వస్తే సైన్ మారిందా? సైన్ మారడం అంటే ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +5 ఉంది. +1 నుంచి +5కి రెండు ప్లస్ఏ ఉన్నాయి, సైన్ మార్పు లేదు. మళ్ళీ +5 నుంచి +10కి సైన్ మార్పు లేదు. +10 నుంచి +10కి మళ్ళీ సైన్ మార్పు లేదు. అలా మీరు చూసుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా సైన్ మారలేదు. సో నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ is equal to 0. That implies number of positive roots is equal to 0. అంతే. అర్థమైందా? yes sir, yes. నువ్వు జాగ్రత్తగా చూస్తే ఈ ఈక్వేషన్, ఇంత పెద్ద ఈక్వేషన్ ఎలా రాశాను నేను? ఏదో గుడ్డిగా రాయలేదు. నువ్వు జాగ్రత్తగా ఈక్వేషన్ చూస్తే నీకు ఒక మాట అర్థం అవుతుంది.
దట్ ఈస్ నథింగ్ బట్, అర్థమైందా? అర్థమైందా? లేదు సార్. అది ఈక్వేషన్ నేను రాసింది. ఓ సో క్లియర్ గా Yes, sir. x is equal to -1, Yes, sir. x is equal to -1 5 సార్లు is the root 5 times. 5 times -1 is the root. 5 times -1 రూట్ అంటే Okay, sir. పాజిటివ్ రూట్స్ ఏమి Same లేవు, root. పాజిటివ్ రూట్స్ ఏమి లేవు. సార్ దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది సార్? యా రైట్. సో యా వెరీ గుడ్. సో ఆల్వేస్ ఇట్ ఈస్ -1. సో లెట్ us go and check it. ఒకసారి లెట్ మీ గో అండ్ చెక్ ఇట్. ఇక్కడికి వెళ్తా. ఓకే, ఇప్పుడు వన్ థింగ్ ఈజ్ షూర్, ఇట్ షుడ్ టచ్ ఓన్లీ -1 అండ్ దట్ టు 5 టైమ్స్. సో ఇట్ మే హ్యావ్, ఇది ఇప్పుడు ఏమి క్వాడ్రాటిక్ కాదు. క్వాడ్రాటిక్ అయితేనేమో పర్ఫెక్ట్ పారాబోలా ఇలా కానీ ఇలా కానీ ఇలా కానీ లేకపోతే ఇలా కానీ ఉంటుంది, అది క్వాడ్రాటిక్ అయితే. ఇది క్వాడ్రాటిక్ కాదు కాబట్టి ఈ పర్ఫెక్ట్ పారాబోలా రాదు ఇప్పుడు. ఓకేనా? సో ఇట్ మే బి some design like this, some design like that, but it will touch, say something like, it may be having design like this, but it will touch here and then it may go like this somewhere. And the shape may not be, okay, shape may not be perfect parabola kind of thing. ఓకే సార్. Okay na? Right. సరే సార్. or అట్లా అని ఉండొచ్చు, లేకపోతే ఇట్ మే బి లైక్ ఇట్లా కిందికి ఇట్లా 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 డిజైన్ ఉండి ఇక్కడ టచ్ అయింది, మళ్ళీ ఇట్లా ఇట్లా డిజైన్ ఉండొచ్చు. ఓకేనా? ఇట్ ఈస్ టచింగ్ ఎట్ -1, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, ఇక ఎగ్జాక్ట్ షేప్ ఎలా ఉంటది అంటే యూ హ్యావ్ టు డూ సమ్ మోర్ అనాలిసిస్. అంటే కాన్వెక్సా కాన్కేవా, ఇన్ విచ్ పాయింట్స్, బిట్వీన్ విచ్ పాయింట్స్ ఇట్ ఈస్ కాన్వెక్స్, బిట్వీన్ విచ్ పాయింట్స్ ఇట్ ఈస్ కాన్కేవ్. అట్లాగే ఈజ్ ఇట్ ఆల్వేస్ పాజిటివ్? సి సపోజ్ ఇఫ్, సో వన్ థింగ్ ఈజ్ షూర్, ఇప్పుడు ఒక విషయం మాత్రం షూర్ ఏంటంటే ఇట్ విల్ బి ఆల్వేస్ పాజిటివ్. ఇది ప్రతిసారి పాజిటివ్ అని ఉంటుంది, లేకపోతే ప్రతిసారి నెగిటివ్ అని ఉంటుంది అని ఒక విషయం అర్థమైంది. ఎందుకు చూడండి, ఇప్పుడు నీకు బొమ్మ ఇలా ఉండాలి, లేకపోతే ఇగో ఇక్కడ ఇచ్చినట్టన్నా ఉండాలి. అంటే ఆల్వేస్ యువర్ y వాల్యూ ఈజ్ నెగిటివ్ ఆర్ ఆల్వేస్ యువర్ y వాల్యూ ఈజ్ పాజిటివ్. యూ కెనాట్ హ్యావ్ ఒక్క నిమిషం, లెట్ మీ మేక్ సమ్ జనరల్ స్టేట్మెంట్ చెప్పేలోపు లెట్ మీ రీచెక్. ఇంకా ఏదైనా పాసిబిలిటీ ఉందా అంటే కాసేపు పాజిటివ్ కాసేపు నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉందా? ఓకేనా? యా ఓకే, అనదర్ పాసిబిలిటీ ఇస్ దేర్. ఇట్లాగే ఉండాలని రూల్ ఏం లేదు, ఇలా కూడా ఉండొచ్చు. లెట్ మీ షో. ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. సి, కాసేపు పాజిటివ్ ఉండి కాసేపు నెగిటివ్ ఉండొచ్చు. అర్థమవుతుందా? అంటే కానీ ఇప్పుడు కూడా ఒక దగ్గర కట్ అయింది, -1 దగ్గర మాత్రమే కట్ అయింది. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. -1 కట్ అయింది, ఇక్కడంతా పాజిటివ్ ఉంది, ఇక్కడంతా నెగిటివ్ ఉంది, అలా ఉండొచ్చు. లేకపోతే ఇంకోలాగా, లెట్ మీ పుట్ ఆల్ పాసిబిలిటీస్. ఇక్కడంతా ఒకలాగా ఉంది, ఇక్కడ టచ్ చెప్తా కరెక్ట్ గా వన్ క్వాడ్రంట్ నుండి ఒక నిమిషం, ఒక క్వాడ్రంట్ నుండి ఇంకో క్వాడ్రంట్ లోకి వెళ్ళిపోవచ్చు. యా లెట్ us check. See, we are going to come to the final answer slowly. సడన్ గా ఆన్సర్ మీద దూకకుండా ఒక్కొక్క స్టెప్ లో ఆలోచించుకుంటూ వద్దాం. ఓకేనా? నెక్స్ట్ లెవెల్లో అంటే ఇంప్రూవ్ చేసుకుంటూ వద్దాం ఆన్సర్ ని. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు మళ్ళీ -1 ఇలా కూడా ఈ పాసిబిలిటీ కూడా ఉంది. ఓకేనా? అంటే ఇక్కడంతా నెగిటివ్ ఉంది అండ్ ఇక్కడంతా పాజిటివ్ ఉంది, దట్స్ ఆల్సో పాసిబుల్. సో నౌ ఇఫ్ యూ గో టు ద ఈక్వేషన్, లెట్ మీ గో అండ్ సీ ద ఈక్వేషన్. అప్పుడు నీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఒక్కసారి ఇప్పుడు ఈక్వేషన్ లోకి వెళ్తాం. సో ఈక్వేషన్ లోకి వెళ్ళాలి అంటే లెట్ మీ రైట్ హియర్. క్లియర్ గా చూడొచ్చు నువ్వు ఇక్కడ, ఇట్ ఈస్ x+1 హోల్ పవర్ 5 అని ఉంది కదా. ఇక్కడ ఇఫ్ యు సీ whenever x is less than -1 it is always negative. చూసుకో. సో x less than -1 ఉన్నప్పుడు ఇది ఆల్వేస్ నెగిటివ్, అండ్ x greater than 1 ఉన్నప్పుడు, x greater than -1 ఉన్నప్పుడు ఇది ఆల్వేస్ పాజిటివ్. అవునా కదా? సో కాబట్టి ఇప్పుడు నీ ఈక్వేషన్, నీ షేప్ ఎలా ఉంటుంది అంటే ఇగో ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. అర్థమైందా? అండ్ ఇంకొక విషయం అయితే, మళ్ళీ ఇంకొక విషయం, అది ఇట్లా వంపులొంపులు తిరిగినట్టు ఉంటుందా అంటే షేప్ అయితే ఇలా ఉంటది. అంటే -1కి లెఫ్ట్ లో అంతా నెగిటివ్ ఉంటది, రైట్ సైడ్ మొత్తం
పాజిటివ్ ఉంటుందని తెలిసింది. కానీ షేప్ ఇలా డింగ్ 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 ఇట్లా జిగ్జాగ్ లాగా ఉంటుందా ఉండదా అంటే అది కూడా చెప్పొచ్చు మనం. ఓకేనా? అట్లా జిగ్జాగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ జిగ్జాగ్ ఉండదు అని ఎలా చెప్పొచ్చు, జిగ్జాగ్ ఉంటుందా ఉండదా ఎలా చెప్పొచ్చు అంటే దట్ ఆల్సో యూ క్యాన్ సీ కంటిన్యూస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్, కంటిన్యూస్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అని ఉన్నాయి మనకి. ఓకేనా? సపోజ్ అది ఇట్లా డింగ్ 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 లాగా ఉందనుకో, we cannot say it is continuous increasing or continuous decreasing. Okay, suppose if you have like this shape, you cannot say it is continuous increasing or continuous decreasing. Ala kakunda, suppose you have something like this, you can say clearly it is continuously increasing, or if it is something like this, it is continuously decreasing. Ala chepochu. So ikkada kuda we can make that kind of statements. Okay na? So ala ganaka ఆలోచిస్తే అయితే ఇప్పుడు నీకు కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా ఎలా చెప్తామంటే అలా చెప్పడానికి నీకు ఫస్ట్ డెరివేటివ్ యూజ్ అవుతుంది. ఫస్ట్ డెరివేటివ్ యూజ్ చేయాలి. సో దీని యొక్క ఫస్ట్ డెరివేటివ్ చేద్దాం. ఫస్ట్ డెరివేటివ్ చేస్తే నీకు ఏమొస్తుందంటే 5 times x plus 1 హోల్ పవర్ 4 అని వచ్చింది. ఇప్పుడు చూడు ఒక ఇంపార్టెంట్ మాట చెప్తా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు లెట్ us టేక్ కొంచెం నేను ఒక కొత్త ఫైల్ తీసుకుంటా, అప్పుడు కొంచెం క్లారిటీగా బొమ్మలు గీయొచ్చు. లెట్ మీ టేక్ న్యూ ఫైల్, సేవ్. చూడు మనము మాడిఫై రీఫైన్ మనం ఆన్సర్ ని బెటర్ అండ్ బెటర్ కి తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఎవ్రీ స్టేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఊరికే ఫైనల్ ఆన్సర్ లో దూకేసి ఓకే నాకు ఆన్సర్ వచ్చేసింది అంత అర్థమైంది అనకూడదు. లెట్ us గో స్టెప్ వైజ్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ ద క్రిటికాలిటీస్, అందులో ఉన్న సూక్ష్మమైన విషయాలు నేర్చుకుంటే మీకు తర్వాత వేరే ప్రాబ్లమ్స్ కూడా యూజ్ అవుతుంది. అందుకని ఓకే. సో ఇప్పుడు మనకు ఒక పాయింట్ చెప్పాను, ఫస్ట్ డెరివేటివ్ని బట్టి మనము అది కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా చెప్పే ప్రయత్నం చేయొచ్చు అన్నాము. ఎట్లా చేయొచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. See for example, I have y is equal to x square by 2. y is equal to x square by 2 తీసుకుంటా. ఆ ఈక్వేషన్ నేను బొమ్మ గీస్తే ఎప్పుడు కూడా మనకి డౌట్స్ వచ్చినప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్స్ తీసుకుంటే, అంటే మనకు ఆల్రెడీ బాగా తెలిసిన ఈక్వేషన్స్ తీసుకుంటే, మనకి దేని గురించి అయితే బాగా తెలుసు అది తీసుకుంటే మనకి యూజ్. సో ఇప్పుడు నేను y is equal to x square by 2 తీసుకుంటే ఇలా ఉంటుంది స్టాండర్డ్ ఈక్వేషన్. దీంట్లో ఫస్ట్ డెరివేటివ్ చేస్తే నాకు 2x by 2 అని వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఫర్ x గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అంటే దీని నుంచి ఐ వాంట్ టు మేక్ సమ్ జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఏం స్టేట్మెంట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఫర్ x గ్రేటర్ దాన్ 0 దిస్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. ఓకేనా? మీరు వీడియో ఆపేసుకోవచ్చు అండి సత్య గారు. ఓకే, స్టాప్ వీడియో. ఓకే, యా సరే. ఇప్పుడు ఇక్కడ for x greater than 0 you will see it is always increasing. So I can say ఫస్ట్ డెరివేటివ్ పాజిటివ్ ఉంటే ఇంక్రీజింగ్ అని. అలాగే మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ లో అంటే x less than 0 ఉంది ఇక్కడ. when x is less than 0 దిస్ ఫస్ట్ డెరివేటివ్ కూడా less than 0 వచ్చింది. అంటే ఫస్ట్ డెరివేటివ్ నెగిటివ్ ఉంటే డిక్రీజింగ్ ఫంక్షన్ అని, ఫస్ట్ డెరివేటివ్ పాజిటివ్ ఉంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పొచ్చు అని మీకు అర్థమైంది. ఇప్పుడు ఇచ్చిన లెక్కలోకి వస్తే, ఇచ్చిన లెక్కలో మనకి ఫస్ట్ డెరివేటివ్ చేసినప్పుడు x plus 1 హోల్ పవర్ 5 యొక్క ఫస్ట్ డెరివేటివ్ చేస్తే మనకు 5 సార్లు x plus 1 హోల్ పవర్ 4 అని వచ్చింది. దీన్ని జాగ్రత్తగా మీరు చూస్తే దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 బికాస్ యూ హ్యావ్ ఈవెన్ పవర్, పైన పవర్ 4 ఉంది. సో నువ్వు x ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా ప్రతిసారి నీకు పాజిటివ్, అంటే నీకు ఆల్వేస్ పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. కాబట్టి ఇప్పుడు ఫైనల్ బొమ్మ గీస్తా చూడు. నీ ఇంతకుముందు అన్నావు -1,0 నుంచి పాస్ అవ్వాలి అన్నావు. అయితే ఆల్వేస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ లాగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందిరా బాబు అంటే ఇప్పుడు 2 రకాలుగా సాధ్యం అవుతుంది. జస్ట్ అబ్జర్వ్ దిస్. ఇట్ క్యాన్ బి సంథింగ్ లైక్ దిస్. ఒక్క నిమిషం. క్యాన్ బి సంథింగ్ లైక్ దిస్. ఓకేనా? అంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఇస్తాం. ఇట్లా ఓకేనా? ఇట్లా ఇది వంపు తిరిగింది. ఓకేనా? ఇట్ ఇస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. ఓకేనా? ఇలా నుండి ఉండాలి, లేకపోతే ఇలా అయినా ఉండాలి. అంటే పాసింగ్ త్రూ -1,0. ఓకే, అలా అయినా ఉండాలి. ఒక నిమిషం కొంచెం కరెక్ట్గా ఇస్తాం. అలా అయినా ఉండాలి. ఆ షేప్ జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద షేప్స్. ఓకేనా?
I hope you are able to understand what I am trying to say, right? Yes, sir. Yeah. అంతేగాని డింగ్ లాగా ఉండే ఛాన్స్ అయితే లేదు. ఇట్లా ఓకేనా, పైకి ఎక్కి కింది దిగడం లాగా అయితే ఉండే ఛాన్స్ లేదు. అర్థమవుతుందా? తర్వాత మళ్ళీ అయితే ఇప్పుడు నేను దీన్ని 1 అంటాను, దీన్ని 2 అంటాను. ఇప్పుడు 1 లాగా ఉంటుందా 2 లాగా ఉంటుందా అంటే అప్పుడు నువ్వు మళ్ళీ కాన్వెక్సిటీ కాన్కేవిటీ చెక్ చేయాలి. అర్థమవుతుందా? కాన్వెక్సిటీ కాన్కేవిటీ చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తావు? సెకండ్ డెరివేటివ్కి వెళ్ళాలి. సెకండ్ డెరివేటివ్కి వెళ్ళినప్పుడు నీకు మళ్ళీ అది కాన్వెక్సిటీ కాన్కేవిటీ తెలుస్తుంది. సో అప్పుడు నువ్వు చూస్తే ఇక్కడ 20 టైమ్స్ x ప్లస్ 1 హోల్ క్యూబ్ అని వచ్చింది. ఇప్పుడు ఇది నీకు కొన్నిసార్లు నెగిటివ్ ఉంటుంది, కొన్నిసార్లు పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది? ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ -1 పాజిటివ్ ఉంటుంది, అంటే అప్పుడు కాన్వెక్స్. ఓకేనా? అంటే షేప్ చూడు, చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి విషయము. ఇప్పుడు షేప్ నేను 1, 2 అని గీసాను కదా, ఈ 1, 2లలో కూడా కొంచెం జాగ్రత్తగా గీస్తా చూడు. ఇంకా దెర్ ఆర్ అదర్ పాసిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మే హ్యావ్ లైక్ దిస్. ఓకేనా? ఇలా ఉండొచ్చు, లేదా ఇలా ఉండొచ్చు. ఓకే, లేదా సింపుల్గా ఇలా ఉండొచ్చు, లేదా ఇలా. యాక్చువల్లీ there are 4 possibilities. I want you to understand this. Out of these 4 possibilities, ఇప్పుడు నేనేమంటాను